లలో చేసే ఆరాధనలు నమాజులు కావచ్చు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, హజ్జి కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, ఏదైనా కానీ ఈ యొక్క 10 రోజుల్లో చేసే పగటి ఆరాధనలు చాలా విలువైనవి అల్లాహ్ వద్ద అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరియు ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క ఆచరణ కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు జిల్హిజ్జా మొదటి 9 రోజులు కూడా క్రమం తప్పకుండా ఆయన ఉపవాసం పాటించేవారు. మరి ఉపవాసం పాటించకపోతే ఏదైనా పాపమా అంటే పాపమేమీ లేదు. పాటిస్తే పుణ్యం, ఇది నఫిల్. అందుకని మరి అరఫాత్ అయితే కనుక ఇది సున్నతే మువక్కదా అని ఏదైనా అది చెప్పడానంటే ఇది బలమైన ఆధారాలు ఉన్నటువంటిది. ఇది చేయడం చాలా అవసరం, ముఖ్యమని. ఇక ఇస్లాం ప్రకారం కేవలం రంజాన్ నెల ఉపవాసాలు మాత్రమే ఫరజ్ అని చెప్పబడ్డాయి. ఇతర ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో అవి నఫిల్ మరియు సున్నతులు మరియు సున్నతే మువక్కదాలు ఉన్నాయి. వీటి వల్ల ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవడం కోసం, పాపాలు క్షమించబడటం కోసం, స్వర్గానికి వెళ్ళటం కోసం, నరకం నుంచి రక్షించబడటం కోసం, స్వర్గంలో అత్యుత్తమ స్థానాలు పొందడం కోసం ఇలాంటి ఇతర నఫిల్ మరియు సున్నతే మువక్కదా లాంటి మరి ఫరజ్ కానటువంటి ఇతర ఆరాధనలు కూడా చేస్తే ఎక్కువ పుణ్యాలు పొందేటటువంటి అవకాశం దొరుకుతుంది. దీంట్లో ఎటువంటి బలవంతం లేదు. మరి ఇకపోతే హజ్ యాత్రకు వెళ్ళి ఆ రోజు అరఫా మైదానంలో ఉన్న యాత్రికులు, హాజీలు ఈ ఉపవాసం ఉండకూడదు. కానీ ఎందుకంటే వారు హజ్ ఆరాధనలు చేయడానికి శారీరక బలం వాళ్ళకి అవసరం. కానీ ఎవరైతే హజ్జులో లేరో, హజ్జుకు వెళ్ళలేదో, ఎవరైతే ఇండ్ల దగ్గర ఆగిపోయి ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఆ రోజు ఉపవాసం ఉండటం చాలా మంచిది, ముఖ్యం. కాబట్టి వీలైనంత వరకు జుల్హిజ్జా నెల 9వ తేదీ అరఫాత్ రోజున ఆ ఒక్కరోజైనా లేదా మొదటి 9 రోజులైనా ఉపవాసాలు కానీ మరియు ఇతర మంచి కార్యాలు ప్రతిరోజు మస్జిద్కి వెళ్ళి జమాత్తో 5 నమాజులు చదువుకోవడం కానీ, నమాజు విడిచిపెట్టకుండా నమాజులు చదవడం కానీ, ఖురాన్ చదవడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ, అజుమ్రాలు చేయడం కానీ, లేదా తస్బీ చదవడం కానీ, సుబానల్లా, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ కానీ, లా ఇలాహా ఇల్లల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ కానీ, ఇలాంటి అనేకవి ఉన్నాయి. నడుస్తూ, కూర్చొని, పడుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు, పని చేసుకునేటప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే మనం తస్బీ చదువుకోవడం, దేవుణ్ణి ధ్యానించడం, స్తుతించే పదాలని నోట్లో లేదా మనసులో తలుచుకోవడం, వీటి వల్ల ఇంకా ఎన్నో పుణ్యాలు లభిస్తాయి. ఖురాన్ చదవటం, వినటం కూడా దీనివల్ల కూడా పుణ్యం అనేది దొరుకుతుంది అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైతేనేమి మనందరికీ కూడా ఖురాన్ మరియు హదీసుల ద్వారా, ప్రవక్త ద్వారా మనకి అల్లాహ్ తెలియజేసినటువంటి విషయాన్ని పాటించే భాగ్యాన్ని, అర్థం చేసుకునే భాగ్యాన్ని, వాటి యొక్క పుణ్యాలను సంపాదించే భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని, మనందరినీ నరకం నుంచి రక్షించి స్వర్గభాగ్యాన్ని పొందే భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లాహు అక్బర్.